ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ఇప్పుడు జనరల్గా నార్మల్గా ఇన్ని సినిమాలు చేసిన పర్సన్గా అయినా కానీ ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఇప్పుడు 6 నుంచి 60 ఏళ్ళు అంటే 54 ఏళ్ళ అంటే ఆ ఒక ప్రయాణాన్ని 2.5 అవర్లో చెప్పేశారు. అంత బ్యూటిఫుల్గా చూపించినప్పుడు ఇప్పుడు వచ్చే మూవీస్ అనేది కూడా ఏంటంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇలా థర్డ్ పార్ట్ అని చెప్పేసి ఇలా తీస్తూ ఉన్నారు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ రోజుల్లో పోస్టర్లు చూసి వచ్చేవారు. ఓకే. ఈ రోజుల్లో టీజర్, ట్రైలర్, సినిమా. ఓకే. మేము థియేటర్లోకి వెళ్ళేంత వరకు ఆ రోజుల్లో సినిమా ఏంటో తెలియదు. బట్ ఇవాళ టీజర్ చూసేస్తున్నారు, ట్రైలర్లో కట్ చెప్పేస్తున్నారు కదా. యా. దాని తర్వాత సినిమా థియేటర్ తీసుకొస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ చూసిన వాడు అక్కడ ఇక్కడ అలవాటు అయ్యి ఇంకొంచెం పెద్దగా అలవాటు అయ్యి ఇంకొంచెం పెద్దగా అలవాటు అయ్యేంత వరకు వచ్చింది. ఇప్పుడు యా. ఇంకా అలవాటు ఇంకోసారి కూడా చూసే అలవాటు కొన్ని సినిమాలలో బయటకు వచ్చింది. లైక్ దానిలో మళ్ళీ కేజీఎఫ్ ఉంటుంది. కొన్ని సినిమాల వల్ల బాహుబలి. యా. అంటే ఇప్పుడు కేజీఎఫ్, బాహుబలి యాజ్ యూ సెడ్ కథగా ఆ స్క్రిప్ట్కి 2 పార్ట్ అంటే 4-5 అవర్స్ తీస్తే కానీ సినిమా కథ చెప్పలేము మనం. కొన్ని వరకు ఓకే సార్. అదే అలాంటి కథలు అవి 2. కొన్ని వరకు ఓకే. ఆ 2 కొన్ని అవసరం లేకున్నా కానీ కొన్ని పార్ట్స్ అనేది కూడా తీయడం అనేది కూడా ప్లాన్. అవసరం లేదు అన్నది వి కాంట్ సే దట్. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ వెళ్తున్న పేసు దాని మీద వెళ్తా ఉంటుంది. మీకు బాగా గుర్తుంటే వాళ్ళందరికీ గుర్తుంటుంది, 6 సాంగ్లు 5 ఫైట్లు, కమర్షియల్ ఫార్మాట్, 40 సీన్లు, 45 సీన్స్ నుంచి 60 సీన్స్ వరకు ఏబిసిడ్లు అంతే. స్క్రిప్ట్ 5 పాటలు 6 పాటలు ఫిక్స్డ్. ఇలా ఉండే స్క్రిప్ట్ల దగ్గర నుంచి మీకు ఎంత మార్పు వచ్చింది, ఇవాళ ఎంత చేంజెస్ వచ్చేసింది. ఆడియన్ అలా లేడుగా, ఫార్ములా కోసం రావట్లేదు కదా. ఇఫ్ యూ బ్రేక్ ది ఫార్ములా ఇట్ ఈస్. ఇప్పుడు కేజీఎఫ్ చూస్తే టోటలీ బ్రేక్ చేసిన ఫార్ములా బ్రేక్ చేసిన ఫిల్మ్ అది. ఏది టెల్లింగ్లో కానీ మేకింగ్లో కానీ అన్నిట్లో కదా ఫార్ములా బ్రేక్ చేసిన సినిమా. ఇక్కడ మాట్లాడుతున్న వేరే సినిమా మాట్లాడుతున్నాం, వేరే సీన్లోకి వస్తుంది, ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాం. సో ఇవన్నీ బ్రేకింగ్ ఫార్ములా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫార్ములా బ్రేక్ అయినప్పుడు కొన్ని విపరీతంగా అందరికీ ఎక్కేస్తాయి, కొన్ని సెక్టర్స్ కింద ఎక్కుతాయి. ఓకే. యాక్చువల్ సినిమా అలాగే ఉండింది, సెక్టర్స్ కిందే ఉండింది. అందరూ ప్రతి సినిమా చూసేవారు కాదు. ఇట్స్ ఫ్యామిలీ మూవీ, ఇది ఒక యాక్షన్ మూవీ అనే టైప్ ఆఫ్ సెక్టర్స్. ఖైదీ ఏ ఇయర్లో ఆడింది? ఖైదీ మూవీ ఏ ఇయర్లో పెద్ద హిట్ అనేది? 80s. 80. శంకరాభరణం 83. 80. ఎక్స్ట్రీమ్స్ నేను చెప్పింది. ఒక యంగ్ అప్కమింగ్ హీరో విత్ యాంగ్రీ అని వస్తున్న ఒక సినిమాను సూపర్ హిట్. ఇంకా చాలా ఉంటాయి, ఐఎమ్ జస్ట్ కంపేరింగ్. ఒక రిటైర్డ్ పర్సన్ డెబ్యూ చేస్తూ సినిమాని ఒక 15 పాటలు పెట్టుకుని కేశవర్ గారు తీస్తే ఇది ఒక 60 రిటైర్డ్ మ్యాన్ని అంకుల్ సోమయాజు గారు చేశారు. జయ సోమయాజు గారు చెప్తున్నాను, రిటైర్ ఆయన ఐఏఎస్ చేసి ఆయన రిటైర్ అయిన తర్వాత అప్పుడు 58 తోడింది రిటైర్మెంట్. ఇమ్మీడియట్ గా చేసిన సినిమా ఫస్ట్ సినిమా ఆయన మళ్ళీ ప్రపంచానే గెలిచింది. ఆ సినిమా. సో ఇట్స్ నాట్ లైక్ దట్ అందరూ దీనికి రావాలి. ఆ సెక్టర్ వల్ల సంగీత విద్వానులు అయితే ఒకరు పైసలు వెళ్ళిపోయారు థియేటర్లో. ఇవాళ కేజీఎఫ్ 5 దశలు వెళ్ళి అయిపోయారు ఫ్యాను. ఆ రోజులు వెళ్ళిపోయి హ్యాపీ పాటలు పాడుకోవడం వచ్చేయడం. అన్నబాయితో పాటు రిలీజ్ అయిన సినిమాలు మీరు గుర్తించుకోండి. సో ఏంటంటే ఒక్కొక్క సెక్టర్ అలాగే ఆర్ట్ ఫిల్మ్స్, కొన్ని ఆర్ట్ ఫిల్మ్స్ వచ్చేవి మనకి బాగా, థియేటర్లు కూడా వచ్చాయి ఆడేవి. అలాంటి సినిమాలు కొన్ని బేసిక్లీ ఆర్ట్ ఫిల్మ్ నేషనల్ అవార్డుకి వాటికి వచ్చేది. థియేటర్లు కూడా మార్నింగ్ షో వేసేవారు. అవి మేము వెళ్ళి అవి కూడా చూసేవాళ్ళం. ముందే ప్రిపేర్ వెళ్ళేవాళ్ళం. స్లోగా పాతిన కెమెరా ఉంటుంది, యాక్ట్ చేసుకుంటా ఉంటాడు డాక్యుమెంటరీ లాగా అని ఫిక్స్ అయ్యి చూసేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఇది కేజీఎఫ్ లా లేదేంటి అంటే, ఇఫ్ యూ గో టు 5-star హోటల్ యూ వెయిట్ ఫర్ 20 minutes. ఇఫ్ యూ గో టు స్మాల్ హోటల్ పెట్రా అంటాం, ఇమీడియట్ గా కావాలనుకుంటాం. నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో అయినా ఐ కంపేర్ సినిమా విత్ ఫుడ్, సినిమా విత్ రెస్టారెంట్, సినిమా విత్ హోటల్స్. ఓకే. ఎందుకంటే 2 టేస్ట్ వెళ్తుంది. టూ మచ్ ఆఫ్ టేస్ట్, ఎవ్రీ డే టేస్ట్ అడుగుతూనే ఉంటుంది ఫుడ్. నాలుక నాకు టేస్టీ ఫుడ్ పెట్టాను. అలాగే మైండ్ రిఫ్రెష్మెంట్ సినిమా అన్నది కూడా
రిఫ్రెష్ చేయమంటూ ఉంటుంది 2.5 hours అని హ్యాపీగా Yeah. అదే కోరుకుంటాడు ఆడియన్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ ది సేమ్. ఇప్పుడు మనం వెళ్తాం థియేటర్కి, కూర్చుంటాం, మన అందరూ అలా కూర్చున్నారు అనుకోవద్దండి. పక్కన వాడు బస్సు లేట్ అని చెప్పి కూర్చుని ఉంటాడు, ముందు కూర్చున్నాడు పిల్లల్లో కూడా పెట్టుకుని వచ్చి కూర్చుని ఉంటాడు, ఇంకోవాడు ఆఫీస్తో డుమ్మా కొట్టి కూర్చుని ఉంటాడు, ఒకళ్ళేమో ఫ్యాన్స్గా వచ్చి కూర్చుని ఉంటారు. మిక్స్డ్ క్రౌడ్ దేర్. వాళ్ళందరినీ ఏ మూడ్లో ఉన్నా తీసుకొని వాళ్ళని క్యాప్చర్ చేసి వాళ్ళని 2.5 hours వినోదంతో నింపగలిగితే దట్ విల్ బి సూపర్ డూపర్ హిట్. అంటే సార్ అలాగూ ఈ టూల్ ఎందుకు వస్తున్నాయి అక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోయాం. కొంతవరకు ఎలా చెప్పాలంటే స్వీట్ షాప్కి వెళ్ళగానే స్వీట్ ఏమంటారు దాన్ని శాంపుల్ ఇస్తాడు. శాంపుల్ చాలా బాగుంది, 1 kilo కొనుక్కుంటాం కదా. ఒక స్క్రిప్ట్కి 1 శాంపుల్ పీస్లో అవుతుంది. ఓకే, 2 విల్ బికమ్ ది మేజర్ పార్ట్. సినిమా 2 వస్తే బాగా ఉంటుంది అనుకున్నాడు అనుకోండి చాలుగా. లేకపోతే మ్యాడ్ మ్యాక్స్ ఎన్ని సిరీస్ వచ్చాయి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎన్ని సిరీస్లు వచ్చాయి. 10, 11. వాళ్ళు ఎప్పుడోనండి, ఇప్పుడు కాదు, క్రేజీ బాయ్స్ ఆఫ్ ది గేమ్స్ అని చెప్పి 1950s 60s సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ తీశారు. ఏరోప్లేన్ 1, ఎయిర్ ఫోర్స్ 1 కాదు, ఏరోప్లేన్. ఎందుకంటే ఆ పెన్ కూడా దొరికేది థియేటర్లో, 1 రూపీ ఉండేది అప్పుడు, 90 పైసంతో. ఆ పెన్ కొనుక్కుంటే ప్లేన్ లో ఉంటుంది, దానికి ముందు నిబ్బు ఉంటుంది, మేము రాసుకునే వాళ్ళం. ఐ స్టిల్ రిమెంబర్ ఇన్ చెన్నై ఏరోప్లేన్. ఇఫ్ యూ గో త్రూ ఇన్ గూగుల్ ఏరోప్లేన్ సినిమా వచ్చేది, అది కూడా సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చింది. క్రేజీ బాయ్స్ ఆఫ్ ది గేమ్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్, మ్యాడ్ మ్యాక్స్లు, లేటర్ స్టేజెస్ 90s మ్యాడ్ మ్యాక్స్లు, అలా చాలా వచ్చుంటాయి మీకు. గాడ్ ఫాదర్లే వచ్చాయి 1, 2, 3 సిరీస్. ఇట్స్ నాట్ లైక్ దట్. వన్స్ ఒకటి సక్సెస్ అవుతే ఆ పేరుతో 2, 3 తప్పలేదండి. ఓకే, ఇవాళ లింక్ చేసుకుంటూ వెళ్ళడం తప్పేమీ లేదు. ఎందుకంటే అది ఒక క్రేజే కదా, ఆ పేరుకి మంచి ఇది ఉంది, జనంలోకి వెళ్ళిపోయింది, ఆ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేశారు, దానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ పట్టుకుంటే రెండోది వచ్చేస్తుంది. సూపర్ హిట్స్ అని తీయచ్చు మళ్ళీ. మరి ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ అనేది కూడా మొత్తం ఆ పార్ట్సే కదా సార్, KGF 3 కానీ, అఖండ కానీ, ఇలాంటివన్నీ అన్ని. ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాను, 100% కింగ్డమ్ 2 ఉంటుంది, డౌట్ లేదు. హరిహర విరములు 2 కన్ఫర్మ్ గా ఉంది. చెప్తున్నాను, జరుగుతాయి, ఇట్ హ్యాపన్స్. ఎందుకంటే ఇప్పుడు రెండు అవసరం లేదు దీనికి, ఒకటిలోనే ఫినిష్ చేయొచ్చు కదా అనేవాళ్ళు ఉంటారు. విమర్శనం ఉన్నే ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఇంకెంత కథ ఉందో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఎంత కథ ఉందో తెలిస్తే ఆ మాట అంటే ఓకే, కథ తెలిసిన వాడు. కథే తెలియకుండా హౌ కెన్ దే ప్రిడిక్ట్? ఒకవేళ చేస్తే 6 hours కూర్చుంటావా? కూర్చోవు కదా. డబుల్ ఇంటర్వ్యూలు ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఇవాళంతా టెస్ట్ మ్యాచ్ ఎవరు చేస్తున్నారు? 2020 అంతే కదా. 2020 మీద వచ్చేసారు ఇప్పుడు మొత్తం. అలాగూ నిజంగా ఒకసారి స్క్రిప్ట్ అడుగుతుంది, ఒకసారి క్రేజ్ అడుగుతుంది. ఇంగ్లీష్ వాడు ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడు? స్క్రిప్ట్ దాచుకోడు, క్రేజ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటాడు. ఈ కంట్రీ జరిగిందా వేరే కంట్రీ షిఫ్ట్ చేస్తాడు కదనే, అదే టైటిల్ ఉంటుంది. 2 అంటాడు, 3 అంటాడు, 4 అంటాడు, 5 అంటాడు, కంట్రీలు ప్లేస్ మారుస్తుంటాడు, యాక్టర్ మారిపోతుంటాడు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పేరు మాత్రం వదలడు. చైన్ ఆఫ్ దట్ నేమ్ విల్ బీ దేర్. అది ఈవిల్ డెడ్ అవని, ఎగ్జాసిస్ట్ అవని, ఎన్ని సినిమాలు రాలేదు అలాగా. ఫైనల్ డెస్టినేషన్ ఎన్ని వచ్చాయి సిరీస్లు. అలా మీరు ఇఫ్ యూ టేక్ ఇంగ్లీష్లో అది వాళ్ళకి రెగ్యులర్, వాళ్ళకి కొత్త కాదు. అది అయిపోయిన సినిమాకి వచ్చిన టిప్పును ఒక లింక్ పెడతాడు, హిట్ అవుతే 2 తీస్తాడు. అలాగే మీకు ఇంగ్లీష్లో చాలా సినిమాలకి 2కి లీడ్ ఇచ్చి తీని సినిమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వక, కథ రాక. ఎక్కడో ఎందుకు ఈ మధ్యన మన తెలుగులో జరిగింది బింబిసారా. 2 ఉంటుంది అనుకున్నారు అందరూ. దాంట్లో కూడా కొంచెం అలాగే ఉంటుంది, క్లైమాక్స్ లో 2 ఉంటుంది. బట్ తీలే. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ విత్, నాకు దర్శకుడు బాగా క్లోజ్, విత్ పర్మిషన్ చెప్తున్నాను. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆ రోజు నేను అడిగిన టైంకి కుదరట్లేదు, కథ కూర్చోవట్లేదు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. లేకపోతే చేయడానికి సూపర్ హిట్ సినిమా అది. సో అలా ఆగిన సినిమాలు కూడా ఉన్నాయి కదా. అలా అయితే ఏదో చేసేయడం కాదు కదా, డబ్బులు వచ్చేస్తాయని. రేపేదో టక్కన తట్టచ్చు, అప్పుడు బింబిసారా 2 రావచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ హిట్ సినిమా అది, దానికి 2 రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ ఆ రోజు నేను అడిగిన రోజుకి పెద్దగా కథ కూర్చోవట్లేదు అన్నారు. అంటే ఇట్స్ నాట్ ప్రాపర్లీ కమింగ్ అవుట్ ఫార్ ది ఆడియన్. ఎప్పుడైనా ఫార్ ది ఆడియనే కదా. ఏమో
డిసప్పాయింట్ అవుతారేమో ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టారు. ఓకే.